నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన జెండా స్తూపాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. వేములపాటి అజయ్ కుమార్ ప్రేరణతో అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో ఈ జెండా స్తూప ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ రామారావు మాట్లాడుతూ జనసేన పార్టీ సామాజిక న్యాయం, పారదర్శక పాలన, యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యాలతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన మార్గంలో ప్రజా సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. వెంకటగిరి పట్టణంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలకు సేవ చేయడం ద్వారానే పార్టీ మరింత బలపడుతుందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పనిచేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జెండా స్తూప ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాలు ఎగరవేసి నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరిపారు. వెంకటగిరి చరిత్రలో 500 సభ్యత్వాలు చేసి మొట్టమొదటి సీనియర్ నాయకుడు అనిల్ రామారావు గారికి ఈరోజు నేను శాల్వాతో సన్మానం చేస్తున్నాను. జై జనసేన, 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 వర్ధిల్లాలి, జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి, జై జనసేన. జోడియా నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పట్టణంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ సెంటర్లో మన జెండా ఆవిష్కరణ, జనసేన జెండా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ప్రస్థానం అనేది 2014లో మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే జనసేన పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు ఏ రోజు రాజకీయాలకు సంబంధం ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాలు ఏమి రాజకీయ ప్రస్థానం ఉన్నవాళ్ళు కాదు. ఒక సామాన్య ప్రజల నుంచి నాయకుల్ని క్రియేట్ చేసిన వ్యక్తి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసుకున్నట్టే ఈ నాయకులందరూ ఇప్పుడు పార్టీ లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు చూసుకునే వాళ్ళు సామాన్య కార్యకర్తలు. వీళ్ళందరూ దేశ సేవ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఎంతైనా మన దేశ సేవ చేస్తున్న ఈ నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే 13 సంవత్సరాలు దాటుకొని ఇంకా ప్రస్తావన ముందుకెళ్తుంది జనసేన పార్టీ. కాబట్టి ఈరోజు దివ్యశ్రీ అనే ఒక జెండాని ఆవిష్కరణ చేశాము. దానికి కారణం, జెండా ఆవిష్కరణ చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా చురుగ్గా పాల్గొనాలన్న ఒక ఆతృతతో చేశాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కానీ, ఈ శాఖల ద్వారా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. ఒకే రోజు వాటిలో ముఖ్యమైన చెప్పుకోవాలంటే ఒకే రోజు 13,000 గ్రామ సభలను ఏర్పాటు చేసి 4,500 కోట్లతో ప్రతి గ్రామంలో పనులు చేపట్టిన వ్యక్తి మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రజలకి, రోడ్లు లేని వాళ్ళకి కొన్ని దశాబ్దాల నుంచి రోడ్లు, కరెంటు లేకపోతే వాళ్ళకి తెప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటా పోతే 1,00,000 పాండ్లు
కట్టిన వ్యక్తి. అలాగే గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా క్రియేట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన 12వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని దేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి అధికారం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి పనులు చేశారంటే కేవలం జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు ఆయన వెంట నడవడం వల్లే ఈరోజు ఆయన చేయగలిగాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా మా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే వరకు వెంకటగిరిలో జనసేన జెండా ఎగరేసే వరకు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటాం. జై జనసేన, జై హింద్. దినోత్సవం సందర్భంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఆదేశాల ప్రకారం, అలాగే జాతీయ మీడియా అధికార ప్రతినిధి డిపో చైర్మన్ శ్రీ రేములపాటి అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు టౌన్ అధ్యక్షుడు మన రామారావు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమానికి మా జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈరోజు వచ్చి మాకు సహకరించినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే భావితరాలకు ఒక స్ఫూర్తి. ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఆయన ప్రతి సమస్య మీద స్పందించి వారికి చేసినటువంటి సేవ అనేది రేపటి మన యువతకు అనేది ఒక స్ఫూర్తిదాయకమని తెలియజేస్తున్నాము. రాబోయే తరాలకు నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రిగా కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి జిల్లా స్థాయిలో నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క జనసైనిక కుటుంబానికి, వీర మహిళలకు జై జనసేన, జై హింద్. వెంకటగిరి జనసేన పార్టీకి నిరంతరం తోడు ఉండే మన అనేటి వీర మహిళలు కావచ్చు, సీనియర్ నాయకులు ఇప్పుడే వచ్చాడు.